ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్ని ఎన్నుకునే ముందు రాత్రంతా ప్రార్థన చేశారు. అలాగే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాలలో నుండి విడిపింపబడ్డాడు. అలాగే పౌలు శీలులు కూడా రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు మరి బంధకాలు తెంపబడ్డాయి. అలాగే దానియేలు గారు మరి సింహబోన్లో ఉన్నప్పుడు రాజుగారు రాత్రంతా ఉపవాసం ఉన్నాడు. అలాగే మరి యాకోబు రాత్రంతా పోరాడినప్పుడు దీవించబడి ఇజ్రాయెల్గా దీవించబడి ఆశీర్వదించబడ్డాడు. అతని పేరు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అంటే రాత్రిలో కూడా దశంభాగం ఇవ్వాలి. ఒక 3 గంటలు బైబిల్ చదివి 1 గంట ప్రార్థన చేస్తే వారంలో కనీసం ఒక్కసారైనా అలా ఇవ్వాలి. అంటే సోమరిపోతుల కొరకు ఇవన్నీ లేవు, సోమరిపోతుల కొరకు ఇవన్నీ కొట్టివేయబడ్డాయి. కానీ దేవుని బిడ్డలు, నిజమైన దేవుని బిడ్డల కొరకు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్.